ప్రతి ఫ్రేమ్ మూవీలో ఉంటుంది, ట్రైలర్లోది ప్రతిదీ ఉంటుంది. కానీ గెస్ చేయలేని విధంగా స్క్రీన్ ప్లే రన్ అవుతూ ఉంటుంది. నో వన్ కెన్ గెస్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది. అలా ఎంగేజ్ అయిపోతారు. వాళ్ళకి అంత అవకాశం కూడా ఇవ్వను. బికాస్ ఆఫ్ దట్ మచ్ ఆఫ్ స్పీడ్నెస్లో ఆ కథ డ్రైవ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అని ఒక ఎగ్జైట్మెంట్తోనే ఫీల్ అయ్యే జాగ్రత్తలు ఎక్కువ తీసుకున్నాను ఈ మూవీతోటి, బికాస్ ఆఫ్ దృశ్యకావ్యం ఉన్న ఎక్స్పీరియన్స్. స్క్రీన్ ప్లే ఫార్మేట్ ఎలా డిజైన్ చేసుకున్నారు మీరు యాక్చువల్గా? అంటే స్ట్రైట్ అవే ఆడియన్స్ చెప్పేద్దామన్నా, లేదా లేకపోతే ముందుకి నాన్ లీనియర్ చెప్తాం? దాదాపుగా 90% స్ట్రైట్ నేరేషనే. ఓకే, జస్ట్ లిటిల్ బిట్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ లిటిల్ బిట్ వాజ్ ది వెనక ముందు నడుస్తుంది. సో ఆడియన్స్ బ్రెయిన్కి ఏం పరీక్ష పెట్టట్లేదు? లేదు, అరటిపండు కానీ వెరీ ఎమోషనల్, అంటే హార్ట్ టచింగ్ ఎలిమెంట్స్ ప్రీ క్లైమాక్స్లో పరాకాష్ట. అక్కడి నుంచి మొదలవుతాయి, బిగినింగ్ నుంచే. లాస్ట్ ఎపిసోడ్ ముఖ్యంగా మీరు చేసింది నాకు షూట్లోనే ఏడుపు వచ్చింది. అది చేయడం కష్టం యాజ్ ఆర్టిస్ట్గా. మీరు ఎంత కనెక్ట్ అయితే చేయగలుగుతారు అంటే, బహుశా అఫ్కోర్స్ ఇది యాజ్ ఏ ఫ్యాక్షన్ లీడర్గా చాలా కష్టమేమో అనుకుంటారు, కానీ మీరు దాన్ని అవలీలుగా చేశారు. కానీ ఆ లాస్ట్ హృదయాలు కదిలిచ్చేస్తాయి. సో మీరు కూడా ఎగ్జైట్ అవుతారు. మీకు కూడా చూపిలేదు, నాకు తెలియదు కదా సార్, నేను చూడలేదు. నేను డబ్బింగ్లో చూస్తే మీకు అర్థమవుతుంది. బహుశా మీరు కూడా ఏడుస్తారేమో తెలియదు. మళ్ళీ అక్కడ 3 కథలు జరుగుతుంటాయి, 3 జరుగుతుంటాయి. ఈ మూడింటిని ఎలా ఈయన లింక్అప్ చేశారనేది నాకు క్వశ్చన్. సినిమా నేను చూడలేదు, అందుకని అడుగుతున్నాను. నేను ముఖ్యంగా ఎక్కువగా టఫ్ ఫీల్ అయింది ఎడిటింగ్లో అక్కడే. అయితే ఆల్రెడీ స్క్రిప్ట్లో లాక్ అయిపోయింది. ఓకే, సో లాక్ అయిపోయిన దాన్ని రకరకాలుగా థింక్ చేశాం, ఇంకా బెటర్ ఏమైనా చేయొచ్చా అని. అది వర్డ్స్లో లాక్ అయింది, ఇక్కడ విజువల్గా లాక్ అయింది విత్ పిక్చరైజేషన్. సో ఇంకా బ్యూటిఫుల్గా ఎన్హాన్స్ అయింది. సో అది టైం మర్చిపోతారండి, మొత్తం మూవీలో టైం. ఎందుకంటే సినిమా